ఉపవాసాలుండి ఇన్ని గంటలు మొరపెట్టారు, విజ్ఞాపన చేశారు, ప్రార్థన చేశారు. నిజంగా ఊహకు అందని కార్యాలు దేవుడు రాసి పెట్టి లీస్టు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనుకునేది కొద్ది లీస్టే. నిజంగా యోహాను కూడా అనుకునేది కొద్ది లీస్టే. ఏంటంటే యాజక ధర్మ మర్యాద క్రమం చొప్పున చేస్తున్నాడు. కానీ ఆకాశమందున్న దేవుడు దిగివచ్చి చెప్తున్నాడు, అరే బాబు, నీ ప్రార్థన వినబడ్డది, నీకు పుట్టబోయే కుమారుడు మామూలోడు కాదు. దేవునికి స్తోత్రం. నిజంగా అమ్మగారి కన్నీళ్ళు, అయ్యగారి కన్నీళ్ళు, ఆ బిడ్డల యొక్క ప్రార్థనలు రానున్న రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలుగా దేవుడు మరి ఈ స్థలం అందే కాదు, మీరు వెళ్ళిన ప్రతి స్థలములో నిజంగా ఏ పనైనా చేస్తారు. కానీ నిజంగా సేవకులు చెప్పినట్టుగా ప్రార్థన